అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకొచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చూపించే వీడియో నిన్న ఆల్రెడీ ఎండ్ చేశానండి. క్లోజ్ చేశాననమాట. చూపించాను ఆల్రెడీ. ఈరోజు బుధవారం అండి. ఇంక ఈ వీడియో నుంచి స్టార్ట్ చేసుకుందామండి. అయితే ఉదయాన్నే పూలు మాత్రం పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయండి చక్కగాను. కొంచెం గడ్డి అనేది, కొంచెం గెరకనేది, అలాగే చిప్పిరనేది ఉన్నది. కొంచెం అదంతా తీసేసి నీట్‌గా చక్కగా ఊడ్చి ఇలా మెట్ల పూజ చేసుకొని, ఆవు పేడ పొడితోటి చక్కగా కల్లాపు చల్లేసుకొని, భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని, పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఈ వీడియో ఆల్రెడీ నిన్న అప్లోడ్ చేశాననమాట. మళ్ళీ ఈ వీడియో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని ఈ విధంగా చూపిస్తున్నాననమాట అండి. పూలు కూడా చక్కగా పూసాయి. చూసారంటే ఎంత అందంగా ఉన్నాయో. టేబుల్ ప్లాంట్స్ పూలన్నీ కూడాను. ఇక ఉదయాన్నే పొయ్యి రాజేసేసి నీళ్లు కాబెట్టుకుంటున్నామండి. కొంచెం మూలన పుల్లలనేవి ఉన్నాయి. కొంచెం ఆగంగా ఉన్నది వర్షానికి. అందుకోసం అని చెప్పేసేసి పొయ్యి రాజేసేసి నీళ్లు కాబెడుతున్నామండి. మా వారికి నాకు స్నానం చేద్దామని చెప్పేసి బయట ఊడ్చి ఆ పని అయ్యేసరికి ఈ నీళ్లు కాగుతున్నాయండి. ఇంకా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుందామని చెప్పేసేసి పుల్లలతోటి కొంచెం ఆగంగా ఉన్నదండి మూలన. ఆ కంప్లీట్ చేసేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి పొయ్యి రాజేసేసాను అనమాట. తొండమనేక నాటం దూరపు కొంచెం వస్తుంది మంచి మంచుకుని మన హాసన కొద్ది రూపంలో కొన్ని మధ్యలో పాడుతుంది మన కళాది పని మంచి చెట్టు ప్రార్థన చేసి నవల పంచేది కంటికి వాక్కున్నప్పుడు బాయ్కున్న తలుపు నేను వేడుకను దయపడాలి పడవకునైతే తలచిన నాథం తలిచినటువంటి మంచిని పనిగా తలిచిన హీరం నాటుకులు గొప్ప పలుకు చెట్టు నాలుగు ప్రవచన కలుస్తున్నాయి క్లాష్ పడుతూ చేసి ప్రార్థించిన అప్పుడు మహాకాయ స్వరూపు సమప్రభు నిర్వేదింపుడు నిడిగి సర్వకార్య ఉదయ సంభమాప్తి హర్షమ మహాదేవి విశ్వేశ్వర దేవుడి అరమారంతా కూడా కళకళలాడుతూ దీపపు కాంతుల్లో లైటింగ్లో దీదీప్యమానంగా దేవతలంతా విరాజిల్లుతున్నారు. చూసారా? చామంతులతోటి గులాబీలతోటి ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. మన చెట్టుకు కాసిన జామ పండుని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకున్నానండి. త్వరగా పూజ అయితే ముగించుకున్నాను అనమాట. ఈ రోజుకైతే కొంచెం టైర్డ్ అయిపోయి అలసిపోయానండి. ఒక్కసారిగా పని చేసుకునేసరికి బయట ఊడవటం అనేది ఎక్కువ కష్టంగా ఉన్నదండి. చాలాసేపు పట్టిందనమాట. 1 అవర్ దాదాపు ఊడవటం సరిపోయిందండి. మెయిన్ శ్రావణ మాసం 4-5 రోజుల నుంచి దీపారాధన కూడా చేసుకోలేదు కదండి. చక్కగా దీపం వెలిగించుకొని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. భగవంతుడికి ఎంతో సంతోషంగా, మనసుకి ఆహ్లాదకరంగా, హాయిగా అనిపించిందండి. భగవంతుడి తర్వాతే కదండి ఏదైనా సరేను. ఇక జావ చేస్తున్నానండి. రాగి జావ చేస్తున్నానన్నమాట. ఉదయాన్నే ఇంకా త్రాగేద్దాము, పూజ అయిపోయింది కదా అని చెప్పేసి రాగి జావ చేస్తున్నాను. కొంచెం బెల్లపు ముక్క వేసేసుకున్నానండి. ఇంకా వాటర్లో అలా కలిపేసుకోవటం అనమాట. కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం ఇమ్యూనిటీ ఉంటుందని చెప్పేసి ఉదయాన్నే త్రాగుదాము అని చెప్పేసి రాగి జావ చేస్తున్నానండి. మా వారికి నాకు అంట్లు కడగటం, కసువులు ఊడవటం అయిపోయిందండి. ఇవిగోండి అంట్లు అనేవి. ఇక కిచెన్ గది అంతా కూడాను అప్పుడప్పుడు పైన సర్ది వెళ్ళాను కదండి ఊరికి అనేది. లైట్గా పైన సర్దుకున్నాను. పైపెచ్చు పడిపోయాం కదా, స్కిడ్ అయిపోయి పడిపోయాం కదండి. కాలు బాధతోటి ఉన్నది కదా, పైన సర్దుకున్నాను. ఆషాఢ మాసంలోనే శ్రావణ మాసం వచ్చేస్తుందని చెప్పేసేసి ఇంక ఇలా అయితే ఉన్నదండి ప్రస్తుతానికి.
కొంచెం మళ్ళా పైన డస్ట్ అది దులుపుకుంటూ ఉంటున్నానన్నమాట. ఎంత నీట్‌గా ఎంత చేసినా సరే కనిపిస్తూనే ఉంటుందండి వారానికి ఒకసారి. ప్రక్కనే ఇల్లు కడుతున్నారు కదా! అందుకోసమే డస్ట్ పడుతూనే ఉన్నదండి. ముందు మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా! ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! ఆల్రెడీ అలా పెట్టేసుకున్నాను కదా కిచెన్ గదిలో దగ్గర. చిక్కబడగానే రాగి జావ అనేది తయారైపోతుందనమాట అండి. కొంచెం ఒక చిటికెడు కల్లుప్పు వేసుకొని కొంచెం రాగి జావ ఈ విధంగా చిక్కగా తయారు చేసుకుంటే మనకు ఉదయాన్నే పరగడుపున త్రాగితే మంచిగా ఉంటుందండి. అదిగోండి మా వారికి నాకు రెడీ చేసి ప్లేట్‌లో నీళ్లు పోసేసి పెట్టుకున్నాననమాట. ఇక్కడ క్రింద కూడా కూర్చుంటున్నానండి నిదానంగా. కూర్చుంటుంటే కాళ్ళనేవి అలవాటవుతాయి. అలాగే పైన కూర్చునే పని లేకుండానని చెప్పేసేసి ఇక త్రాగిన తర్వాత ఇక ఈ విధంగా ప్రక్కనే టమాటా ముక్కలు, పొట్లకాయ, బీరకాయ, అలాగే దొండకాయ, బెండకాయ, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నానండి. ఈ కర్రీ ఇంకోటి తయారు చేస్తున్నాననమాట. బెండకాయ, టమాటా కర్రీ తయారు చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్‌లోకండి. కొంచెం నూనె పోసేసుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని బెండకాయ ముక్కలు అలాగే 4 టమాటాలు తరిగి పెట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే ఆ లిడ్ పెట్టేసుకుంటే మగ్గుతుందండి. మెత్తగా అయిపోతుందనమాట. బెండకాయ టమాటా కర్రీ తయారు చేస్తున్నానండి లంచ్‌లోకి. అవి ఈవినింగ్ వచ్చేసి అవి ముక్కలు అనేవి తిందామని చెప్పేసి అవి బాయిల్ చేస్తున్నానమాట అండి. ఉడకబెడుతున్నానమాట. మనకు కొంచెం ఆరోగ్యంగా హాయిగా ఉంటామని చెప్పేసి ఆ ముక్కలన్నీ కూడా ఉడకబెడుతున్నానండి. యథా రాజా తథా ప్రజ అని అన్నట్టు తప్పదు కదండి, వంట చేసుకోవాల్సిందే కదా, తినాలంటే బయట ఫుడ్ ఏమో పడదు కదండి. అందుకోసం తప్పదు పరిస్థితిలో వంట తప్పకుండా చేసుకోవాల్సిందే కదండి. కూరగాయలు అవి తీసుకొచ్చుకున్నాము, వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నామండి. ఇక రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం పచ్చజొన్నలు అలాగే మినపగుళ్ళు కూడా నానబెడుతున్నానండి ఇడ్లీ కోసమనని. కొంచెం మెంతులు కూడా నానబెడుతున్నానండి. మెంతులు పోయినసారి చల్లితే బాగా వర్షం పడిందండి. 4, 5 రోజులకు వర్షం పడేసరికి ఇంకా అవి పట్టించుకోలేకపోయాను. అలాగే అయిపోయిందండి ఆ మెంతి నార అనేది. ఈసారి కొంచెం మెంతులు నానబెడుతున్నానమాట. ఇంకా మెంతి నార చల్లుకుంటే పప్పులోకైనా సరే అలాగే కూరలోకైనా సరే వేసుకోవచ్చనని మెంతి నార అనేది నానబెడుతున్నాను. మెంతులు అనేది నానబెడితే ఒక నైట్ ఒక పగలనేది త్వరగా గ్రో అవుతాయి అన్నమాట. కొంచెం మినపగుళ్ళు అలాగే పచ్చజొన్నలు మిక్సీ పట్టేసుకున్నాను కదా, అవి నానబెట్టేసుకుని ఇడ్లీకి కనుక కొంచెం మెంతులు నానబెట్టుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. కొంచెం రాగి పిండి కూడా కలుపుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ అనేది మనకు కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది, మన శక్తి బలం వస్తాయి అన్నమాట అండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నంటప్పుడు కూర అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్లోకి. నిదానంగా అలానే క్రింద కూర్చోవటం అలాగే అటు ఇటు తిరుగుతుంటూ చేసుకుంటూ ఉంటుంటే కాళ్ళు అనేవి పట్టుకుపోకుండా ఉంటాయండి. నైటీతోటే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నైటీనే యూజ్ చేస్తున్నా. ఏదైనా బయటికి వెళ్ళి అర్జెంట్ పని ఉంటే తప్పని పరిస్థితి చీర కట్టుకుంటున్నానండి. ఇంట్లోనే కదండి, మరి కాలు ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంచెం బాధగా ఉంటుంది కదా, అందుకని లైట్గా ఉన్నదండి, తగ్గిపోయిందిలేండి పూర్తిగా. ఇదిగోండి పచ్చజొన్న నూక అనేది కడిగి పచ్చజొన్నలు చక్కగా నీడ పట్టునైనా ఎండలోనైనా ఆరబెట్టుకున్న తర్వాత రాళ్ళు అవన్నీ ఏరుకొని కడిగి పెట్టేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత వాటిని చక్కగా మన గోధుమ రవ్వ నూకలాగా కనుక మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనం జొన్నను తయారు చేసుకోవచ్చు, ఇలా ఇడ్లీలోకైనా తయారు చేసుకోవచ్చు అనమాట. హెల్దీ ఫుడ్ అనమాట. ముందు మనం ఆరోగ్యం మహాభాగ్యం కదండి. మనకి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఆరోగ్యం లేకుండా ఉంటే ఏమీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు కదండి. ముందు మనిషి అన్నవాడు ఆరోగ్యంగా శక్తితోటి ఉంటేనే కదా ఏ పనైనా చేయగలిగేది. అందుకోసం చెప్పేసేసి అవి నానబెడుతున్నాను. మనకు చేతనైన వరకు మనకు తెలిసిన వరకునండి కొన్ని పాటిస్తూ ఉండటమేనండి మానవ జీవితం అనేది. ఇక అవి నానబెట్టుకుంటున్నాను అనమాట గిన్నెలు వెతుక్కొని. ఫంక్షన్ మాత్రం చాలా చక్కగా బాగా జరిగిందండి. బాగా ఎంజాయ్ చేసాం అనమాట. పాప కూడా చక్కగా బాగా ముస్తాబయ్యి కుందనపు బొమ్మలాగా బాగున్నదండి. తయారయ్యి చక్కగా బాగుంది. ఫంక్షన్ కూడా బాగా చేశారనమాట. మంచిగా అందరం కూడా యాక్టివ్గా చక్కగా చురుకుదనంతో డ్యాన్సులు అలాగే అన్నీ కూడా చక్కగా బాగా ఎంజాయ్ చేశాం అనమాట. ఫంక్షన్ బాగా
జరిగిందనమాట అండి. ఎంజాయ్ చేశానమాట. ఒక్క ఫొటోస్‌కి, వీడియోస్‌కే వాళ్ళు వద్దులేండి అని చెప్పేసి అన్నారు. ఇంక అందుకని ఫోటోలు గానీ, వీడియోలు గానీ నేనేమి తీయలేదండి. బాగా ఎంజాయ్ చేశాము. ఎంత బయటికి అత్యవసర పని మీద ఉండి కాలు నొప్పితోటి మీరు చక్కగా వచ్చారా, మీరు అదే చాలు, మీ ఆశీస్సులు, మీ దీవెనలు చాలు మాకు అని చెప్పేసి చాలా సంతోషించారండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడాను. అలా రిజర్వేషన్ చేయబట్టే వచ్చారు అని చెప్పేసి సంతోషించారనమాట. అలా కాబట్టే వెళ్ళగలిగానండి. లేదంటే అయినా సరే వెళ్ళేవాళ్ళం గానీ, కాలు నొప్పితో బాధపడుతున్నా గదా! తప్పని పరిస్థితి అయిపోయి వాళ్ళు బ్రతిమలాడటం చొప్పున వెళ్ళామనమాట హైదరాబాద్ అనేది. కొన్ని పరిస్థితులు అంతే గదండీ! తప్పని పరిస్థితి. మాట తీసేయలేము. బ్రతిమలాడారు. ఇక అందుకని వెళ్ళాల్సొచ్చిందనమాట. ఈ పరిస్థితిలో గూడా మమ్మల్నొచ్చేసి మా పాపకు ఆశీస్సులిచ్చారు, దీవెనలిచ్చారని ఎంతో సంతోషించారనమాట మా ఫ్రెండ్సు. కొంచెం రైల్వే స్టేషన్‌లో కొంచెం నడవటాన, అటు ఇటు నడవటాన కొంచెం నొప్పి చేసిందండి. కానీ బయట ఎన్ని పనులున్నా, బయట ఎంత తిరిగొచ్చినా సరేనండి, మనకంటూ మనకి ఇల్లు, గూడు అనేది ఉంటే మన ఇంట్లో మనం తిన్నా, తినకపోయినా సరేనండి, మన ఇంట్లోకి మనం రాగానే ఎంత సంతోషం వేసిందోనండి, ఎంత ఆనందం వేసిందో. అదే శ్రావణ మాసం పైపెచ్చి ఇంట్లో దీపం వెలిగించుకోకుండా, బయట ముగ్గు లేకుండా ఈ 4 రోజులు ఉండవలసొచ్చింది కాబట్టి తిన్నా తినకపోయినా మనల్ని అడిగేవాళ్ళు ఉన్నారండి. పైపెచ్చి ఎంత సంతోషం వేసిందో, ఎంత ఆనందం వేసిందోనండి. వచ్చేటప్పుడే కర్రీస్ అవి తీసుకొచ్చుకున్నాము. ఫ్రైను అవి రైస్ వండుకొని తినేసి గీజర్ వేసుకొని స్నానం చేసేసి ఏసీ వేసుకొని పడుకుంటే ప్రాణం ఎటుపోయిందోనండి. మన ఇంట్లో ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటుందోనండి. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదండి. ఇంకా తప్పని పరిస్థితి వెళ్ళవలసి వచ్చేసింది కాబట్టి ఇంటికి వచ్చేస్తే ఇల్లే దేవాలయం, ఇల్లే కైలాసం, ఇల్లే మనకి స్వర్గం అనమాట అండి. ఇంట్లో మనం ఏది చేసుకున్నా తృప్తిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుందండి. మీకు అలాగే ఉంటుందండి, అనిపిస్తూ ఉంటుందా? మన ఇల్లే మనకు స్వర్గం, మన దేవాలయం కదండి. వంట త్వరగా ముగిస్తున్నానండి. ఇంక రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసేసి హాయిగా ఉదయాన్నే తలస్నానం చేసేసి కొంచెం కలర్ వేసుకున్నానండి. ఇంకా తలస్నానం చేసేసి హాయిగా దీపం వెలిగించుకున్నాను. ఇక నిద్ర వస్తుందనమాట. నిద్ర ఊగుతుంది. బయటికెళ్ళేసి మనం వచ్చిన తర్వాత అండి అలసిపోవటం అవుతుందండి. టైర్డ్ అయిపోతున్నాము. 2, 3 రోజుల వరకు కూడా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందండి. మన ఆరోగ్యాలు అలా అయిపోతున్నాయన్నమాట. ప్రశాంతంగా హాయిగా ఇక పని త్వరగా అయిపోయిందనుకోండి, ఇక రెస్ట్ తీసుకుంటే ముందు వంట అనేది కంప్లీట్ చేసేసుకుంటే లేచి తర్వాత భోంచేయొచ్చని నేను వంట చేస్తున్నానండి. ఆగస్టు 15థ్ వచ్చేస్తుందండి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మన భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నాగరికత అంతా కూడాను భరతమాతలోనే ఉన్నదండి. మన ఆడవాళ్ళలోనే ఉన్నది కదండి. ఈ బ్రహ్మాండాన్ని అలాగే ఈ సృష్టిని మొత్తం కూడా నడిపించేది, పరిపాలించేది మొత్తం ఆ శక్తి స్వరూపుడే కదండి. జగన్మాత జగజ్జన్ని లోకపావని బంగారు తల్లే కదా. ఆ శక్తి నుంచే కదా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తండ్రి, ఈశ్వరుడు ఉద్భవించింది జగన్మాత జగజ్జన్ని కదండి. అలాగే భరతమాత ఎక్కడైనా సరే నదీ జలాలు పేర్లు మన ఆడవాళ్ళ పేర్లే. అలాగే భరతమాత, జగన్మాత, జగజ్జన్ని, శక్తి స్వరూపిణి, ప్రకృతి ఎక్కడైనా సరే మన ఆడవాళ్ళమేనండి. మనం లేనిది ఏది లేదు కదండి, జరగదు కదా. మళ్ళా ఎల్లుండే శ్రావణ శుక్రవారం, రెండో శ్రావణ శుక్రవారం వచ్చేస్తుందండి. ఇక వ్రతాలు, నోములు, పూజలు చేసుకుంటాం భక్తి శ్రద్ధలతో. మన ఆడవాళ్ళం అంతా కూడాను ఆ జగన్మాతను, జగజ్జని, లోకపావని బంగారు తల్లిని చక్కగా కొలుచుకొని ఆరాధిస్తాము, పూజిస్తాము. ఇక 2 రోజుల్లోనేనండి ఆ జగన్మాతకు ఈ శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతికరం కదండి.
చక్కగా ఉదయాన్నే పూజ చేసుకోవటం, సాయంకాలం పూజ చేసుకోవటం, దీపం వెలిగించుకోవటం అనేది మనం ఆడవాళ్ళం అంతా కూడాను ఈ మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం కదండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది చక్కగా. ఇదిగోండి బెండకాయ టమాటా కర్రీ అన్నమాట. మా వారికి నాకే కదా సరిపోతుందండి. ముక్క అనేది చక్కగా అలా మెత్తగా ఉడికిపోయింది. సూపర్ అన్నమాట టేస్ట్ అనేది. ఉప్పు కారాలు సమపాళ్ళల్లో అలా వేసుకుంటే ఏ కూరైనా అద్భుతంగా రుచిగా అమృతంగా ఉంటుందండి. ఇక లిడ్ పెట్టేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇవి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఇలా కొంచెం ఉప్పు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయ, కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవటమేనండి నీళ్ళు పోసుకొని. ఇదిగోండి మెంతులు కూడా నానబెట్టేసాను అనమాట. మెంతి నారు చల్లుకుందాం. ఇదిగోండి మినపగుళ్ళు, అలాగే పచ్చజొన్న నూక నానబెట్టాను అనమాట ఇడ్లీ కోసం అని చెప్పేసి. 4-5 సార్లు కడిగాను కదండి. కడిగి ఇంకా అలా పెట్టేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. సాయంకాలం వచ్చేసండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రేపు ఉదయాన్నే ఇడ్లీని అనమాట అండి. రెడీ అయిపోయింది వంటను అంతా కూడాను. ఇక సాయంకాలం అండి డ్రై ఫ్రూట్స్ నానబెడతానండి. వేరుశనగ గుళ్ళు నానబెడతాను, అలాగే బాదం పప్పు నానబెడతానండి, అంజీరానమాట, అలాగే పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు తక్కువ వేస్తానండి. బాదం పప్పు నానబెట్టేసుకొని ఒలుసుకొని ఈ విధంగా పిస్తా, వాల్నట్స్, అలాగే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు అంజీరా అనేది ఇంతవరకు తింటాం అనమాట. మా వారికి నాకు అనమాట. డ్రై ఫ్రూట్స్ సాయంకాలం వేళల్లో ఈ విధంగా తింటాం అనమాట అండి. ఇమ్యూనిటీ శక్తి వస్తుంది, కొంచెం ఆరోగ్యంగా ఉంటామండి. అందుకోసం చెప్పేసి ఇవి నానబెట్టుకొని తింటాం అనమాట డైలీ అనమాట మా వారికి నాకు. ఇక ఈరోజు బుధవారం రోజు విషయాలు అలాగే విశేషాలు అన్నీ కూడా మీతో పంచుకున్నానండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.